ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని బయట ప్రపంచానికి అమెరికాకో యూరప్ దేశాలకో తెలియజేస్తున్నారు ఆ మీటింగుల్లో ఉంటున్నటువంటి కొంతమంది మంత్రులు అన్నటువంటి అనుమానాలు నెతన్యాహుకు వచ్చినాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ చేయబోయే ప్రతి చర్యని అమెరికా యూరప్ దేశాలు ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా సంథింగ్ ఏదో జరుగుతోందని అనుమానించారు. అందుకు కారణమవుతున్నటువంటి తన మంత్రివర్గ సహచరులు పెద్దగా బలం లేనటువంటి వాళ్ళు 4-5 సీట్లతో ఇవాళ తనకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కావాలని చేస్తున్నారు. అందులో రక్షణ మంత్రి కూడా ఉన్నారు. అమెరికాతో ర్యాపో కోసం అటు అమెరికా యూరప్ దేశాలు కూడా ర్యాపోలను అడ్డుపెట్టి తమ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి, గూఢచర్యం చేస్తున్నాయని భావించినటువంటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వాళ్ళ స్పై గూఢచర్య విభాగం మొసాద్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగా సైన్యంతో జరిగిన మీటింగ్లో రక్షణ మంత్రిని పక్కన పెట్టడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఈవెన్ యాజ్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనౌన్స్డ్ ద డెత్స్ ఆఫ్ 3 more soldiers in Gaza. Israel media published reports of an ongoing tussle between the Prime Minister and Defense Minister PM Benjamin Netanyahu has reportedly been stopping Yoav Gallant from meeting Israel spy chief David Barnea. At least Gallant called Mossad chief Barnea to discuss his secret hostage release talks, but was told by the Prime Minister's office that Netanyahu disapproves of such meetings without him as per reports. ఇది మొన్ననే ఖతార్కి వెళ్ళొచ్చారు, ఈజిప్ట్కి మొసాద్కి సంబంధించినటువంటి చీఫ్ వెళ్ళొచ్చారు. ఆ సందర్భంగా ఏదైతే బందీల విడుదలకు సంబంధించి వాళ్ళ ప్రపోజల్స్ విని రావడం, వీళ్ళ ప్రపోజల్స్ వాళ్ళకి చెప్పి రావడం ఇదంతా జరిగింది. అదేంటో నాకు చెప్పాలని డిఫెన్స్ మినిస్టర్ చెప్తే ఆయన కలవాల్సిన అవసరం లేదంటూ నెతన్యాహు చెప్పాడు. ఇద్దరం కలిసి కూర్చుందామని రక్షణ మంత్రి అడిగితే అక్కర్లేదంటూ నేను వింటే సరిపోతుందన్నాడు నెతన్యాహు. ఇది కొత్త చర్చకి తావిస్తోంది యుద్ధం సందర్భంలో.